స్వచ్ఛ గ్రామాలుగా రూపుదిద్దుకోవడం కోసం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పిలుపునిచ్చారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా రాజమండ్రి వై జంక్షన్ వద్ద నుండి నందం గణిరాజు సెంటర్ వరకు స్వచ్ఛతా హీ సేవా ర్యాలీని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలన్నారు. స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించే నిమిత్తం ఈ ర్యాలీని ప్రారంభించడం జరిగిందన్నారు. సమాజం పరిశుభ్రంగా ఉంటేనే అభివృద్ధి, ఆరోగ్యం సాధ్యమన్నారు. గ్రామాలు శుభ్రంగా ఉంచేందుకే స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పెద్ద ఎత్తున స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు చేపట్టే స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు లక్ష్యాలు 100% సాధించడానికి సంబంధిత అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, ప్రజలు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. స్వచ్ఛతా హీ సేవ అది మనము నిన్నటి నుంచి సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు మన 15 days ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది. నిన్న జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సో ఇందులో భాగంగా మనకి స్వచ్ఛతా హీ అనేది ఒక సర్వీస్, అంటే శానిటేషన్ అనేది ఒక సర్వీస్గా పబ్లిక్లోకి ఒక మెసేజ్ వెళ్ళాలి. అలానే ఇది ఒక డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీ కాదు, సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు జిల్లా అంతా మానవహారం చేయడం జరుగుతుంది. ఈరోజు అయితే మనం ర్యాలీస్ చేస్తున్నాం. ఈ ర్యాలీస్లో ముఖ్యంగా స్కూల్ చిల్డ్రన్ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. సో పొల్యూషన్ మీద, శానిటేషన్ వచ్చే అనర్థాల గురించి ఏం చేయాలి బాగా అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతో దీంతో పాటుగా మనం ఎస్ఐటీస్ని ఇన్వాల్వ్ చేసి అవేర్నెస్ క్యాంప్స్ చేస్తున్నాం. ఆల్ పబ్లిక్ స్పేసెస్ క్లీన్ చేస్తున్నాం. టూరిస్ట్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో టూరిస్ట్ స్పాట్స్ అవి క్లీన్ చేస్తున్నాం. న్యాచురల్ రిసోర్సెస్ అంటే రివర్ బెడ్స్ కానీ, గార్డ్స్ కానీ, అట్లానే చెరువులు, ట్యాంక్స్ ఇవన్నీ కూడా మనము ఒకరోజు క్లీనింగ్ యాక్టివిటీ చేయడం జరిగింది. అలానే మేరీ మాతాకే నామ్ సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ తల్లి పేరు మీద ద నేమ్ ఆఫ్ ద మదర్ అందరూ కూడా ప్లాంటేషన్ కార్యక్రమం కూడా ఒకరోజు చేయడం జరిగింది. ఫైనల్గా అక్టోబర్ 2 మన గాంధీ జయంతి రోజు ఈ యాక్టివిటీస్ అన్నింటినీ క్లోజ్ చేస్తాం. కొంచెం అవుట్కమ్స్ కూడా చూపించాలి. గతంలో ఎలా ఉన్నాయి 15 రోజుల తర్వాత బాగుండడం అది కూడా చేయడం.